Hello friends, welcome to the channel Love's World 8308. సో ఎన్సీఆర్టీ క్లాసెస్ జరుగుతున్నాయి కదా. సో ఎన్సీఆర్టీలో క్లాస్ 5లో సైన్స్లో థర్డ్ లెసన్ ఫ్రమ్ టేస్టింగ్ టు డైజెస్టింగ్. సో డిఫరెంట్ టేస్టెస్. సో చూడండి, మనం కళ్ళు మూసుకుంటే కొన్ని టేస్ట్ని ఎగ్జాక్ట్గా చెప్పలేం, అలాగే ముక్కు మూసుకుంటే కొన్ని టేస్ట్ని చెప్పలేం. సో మనకి కొన్ని కొన్ని టైమ్స్లో డాక్టర్స్ కూడా ముక్కు మూసుకొని వేసుకోండి, ఇది బాగా చేదుగా ఉంటే మీరు గెస్ చేయలేరు అనే ఉద్దేశంతో చెప్తారు. సో ఇలా కళ్ళు మూసుకొని మనం డిఫరెంట్ టేస్ట్లు టెస్ట్ చేయడం తెలిస్తే మన యొక్క టేస్ట్ బడ్స్ ఎలా ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో చూడండి, సపోజ్ మనం కొన్ని విషయాలు చెప్తే, సపోజ్ నాకైతే గులాబ్ జామున్ అనగానే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. సో కొంతమందికి చింతకాయ అని, కొంతమందికి లెమన్ అని, డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లో మనకి నోరు ఊరిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఫిష్ స్మెల్. ఈవెన్ నువ్వు తినకపోయినా సరే సరే స్ట్రీట్లో ఎక్కడ ఫిష్ స్మెల్ ఉన్నా సరే ఈజీగా అర్థమైపోతుంది. సో కొన్నిటికి స్మెల్ ఎక్కువ ఉంటుంది, కొన్నిటికి టేస్ట్ ఎక్కువ ఉంటుంది, అలాగే కొన్నింటిని చూస్తే టెంప్ట్ అవుతాం. సో ఈ టేస్టింగ్స్ అనేవి మనకి చూడండి, ఇక్కడ చూపిస్తున్నారు కదా, నాలుగుకి 4 ప్యానెల్స్ ఉంటాయి. ఫ్రంట్ టిప్, బ్యాక్ టిప్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్. సో కొన్నింటి టేస్ట్లని మనం అస్సలు చెప్పలేం. అవేంటివి అంటే ఆనియన్ టేస్ట్ కానీ, ఆమ్లా టేస్ట్ కానీ, గార్లిక్ టేస్ట్ కానీ మనకి చెప్పడానికి కష్టంగా ఉంటుంది. ఆ టేస్ట్ ఏంటి అనేది యాక్చువల్లీ ఇవన్నీ కూడా మిక్స్డ్ టేస్ట్ అనమాట. అందువల్ల మనకు అలా అనిపిస్తుంది. ఇంకొకటి కీరా దోస, లేకపోతే కొంచెం చప్పగా ఉంటాయి కదా, లైక్ అలాంటి వాటిని కూడా మనం టేస్ట్ అనేది చెప్పలేము. సో ఇంకొకటి ఏంటి చెప్పమంటారా, ఎవరికి ఇష్టమైనది వాళ్ళ దగ్గరలో ఉంటే వాటికి ఆటోమేటిక్గా నోరు ఊరిపోతుంది. సో కప్పకి పురుగుల్ని చూస్తే ఆటోమేటిక్గా నోట్లో లాలాజలం ఊరిపోతుంది. అలాగే సరీసృపాలకి కూడా పురుగులు, మ్యాక్సిమం చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ కొంచెం స్పెషల్ టేస్ట్ ఉండుంటాయి, లైక్ జామున్, ఇంకా జామ్ అలాంటివి. సో మన డైజెస్టివ్ ట్రాక్ ఎలా ఉంటుంది, అందరికీ ఒకేలా డైజెస్ట్ అవుతుందా, అందరికీ ఒకేలా డైజెస్ట్ అయితే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇదంతా కూడా మనం నేర్చుకోవాల్సి ఉంది. చూడండి, ఇక్కడ ఒక అమ్మాయిని ఇచ్చారు కదా, ఈమె యొక్క డైజెస్టివ్ ట్రాక్ ఎలా ఉంటుంది అనేసి గెస్ చేయమని మనకే చెప్తున్నారు. సో ఇలా గెస్ చేయడం వల్ల ఏంటి అంటే మన యొక్క ఇమాజినేషన్ పవర్ అనేది పెరుగుతుంది. అందువల్ల ఇంకొకటి, మనకి ఏమైనా అసలు ఫుడ్ కానీ ఏమైనా సరిగా మన బాడీకి సరైన ప్రోటీన్స్ ఆర్ న్యూట్రియంట్స్ అందకపోతే ఆబ్వియస్లీ మనం సెలైన్ డ్రిప్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకోవడం వల్ల బాడీకి తగు ఎనర్జీ ఎలా వస్తుంది? ఆబ్వియస్లీ మనకి నార్మల్గా బేసిక్ హైయెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఐదర్ లో బీపీ ఆర్ షుగర్ డౌన్నెస్. సో ఈ లో బీపీ కోసం గాను సాల్ట్, అలాగే షుగర్ కోసం గాను షుగర్ తీసి మిక్స్ చేసి ఇచ్చేదే మనకి గ్లూకోజ్. గ్లూకోజ్ తాగగలిగితే ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది అని చెప్తారు. తాగలేని పక్షంలో, తాగిన ఎనర్జీ సరిపోని పక్షంలో డ్రిప్స్ అనేవి మనకిస్తారు. సో మార్టిన్స్ విండో, ఇది ఒక ఇంట్రెస్టింగ్ పోయం. చూడండి, హీస్ అన్ ఓల్డ్ స్టోరీ, ఇట్ సీమ్స్ టు ఫన్నీ. సో ఈ మార్టిన్ అనేది ఈయన ఒక సోల్జర్. యాక్చువల్లీ 1822లో అతని ఏజ్ 18 ఇయర్స్. అప్పటికి ఆయన అంతా కూడాను హెల్తీగానే ఉన్నారు. కాకపోతే కాల్చివేతల్లో ఒక గట్టిది షాట్ తగలడం వల్ల ఆయన యొక్క పొట్ట, ఉదరం మొత్తం కూడా డ్యామేజ్ అయింది. సో డాక్టర్ బేమౌంట్ అని ఒక డాక్టర్ ఆయన టెస్ట్ చేసి 9 మంత్స్ అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఏదైతే ఏదైతే గాయాలని అన్నింటినీ క్లియర్ చేసి ఆపరేషన్ చేశారో అదంతా బాగానే ఉంది, కానీ డైజెస్టివ్ ట్రాక్ దగ్గర ఒక హోల్ అలాగే ఉండిపోయింది. సో ఆ హోల్ అలాగే ఉండిపోవడం వల్ల దానిలో ఏంటంటే చిన్న ట్యూబ్ పెడితే
టోటల్ లోపల ఏం జరుగుతుంది అని అతనికి కిటికీలో చూసినట్లుగా మొత్తం కనిపించేదనమాట. సో, అప్పటి వరకు డైజెషన్ ఎలా జరుగుతుంది అని ఏ సైంటిస్ట్‌కి కూడాను తెలీదు. సో, డాక్టర్ 9 మంత్స్ అబ్జర్వేషన్‌లో పెట్టి ఆయన్ని నీట్‌గా అబ్జర్వ్ చేసి, అసలు డైజెషన్ ఎలా జరుగుతుంది? ఈ ప్రొసీజర్‌కంతా కారణం ఏంటి అనేసి కనుక్కొని, డైజెస్టివ్ యాసిడ్స్ కడుపులో ఉంటాయని చెప్పేసి ఆయన నిర్ధారించారు. ఆ డైజెస్టివ్ యాసిడ్స్‌ని బయటికి తీసి కూడా ఆయన టెస్ట్ చేశారు. లోపలికి కడుపు లోపల ఉన్న సేమ్ టెంపరేచర్‌ని ఇచ్చినా సరే డైజెషన్‌కి అనేది టైం పడుతుంది. సో, అందుకే మన డైజెషన్ ట్రాక్‌ని ఎప్పుడూ కూడాను హీట్‌గా ఉంచుకోవాలి. అందుకే అన్నం తినేటప్పుడు నీళ్లు తాగకూడదు అని చెప్తుంటారు. ఇంకొకటి నమిలి నిదానంగా తినడం వల్ల టేస్ట్ బడ్స్ అంటే ఆ రుచి గ్రంథులు అనేవి బాగా అభివృద్ధి చెంది సో మన హెల్త్ అంతటిని కూడా డైజెస్టివ్ సిస్టమ్ అంతటిని కూడా చాలా జాగ్రత్తగా ఉంచుతుంది. ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుందో హెల్త్ అంతా కూడాను 90% కరెక్ట్గానే ఉంటుంది. సో డైజెస్టివ్ సిస్టమ్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఎప్పుడు కూడాను కేర్ తీసుకోండి. సో ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒరిస్సాలోని కలహంది డిస్టిక్లో అంత ఫుడ్ బాగా పడినా కానీ ఆకలి రాజ్యానికి చాలామంది చనిపోయారు. ఇలాంటి పొజిషన్ రాకుండా ఉండాలి అంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.